అందరికీ నమస్కారం. మన చేతిలో మన అదృష్టం ఈ కార్యక్రమంలో నిన్నటి వరకు కొన్ని తెలుసుకున్నాం, కొన్ని భాగాల వరకు. ఇప్పుడు ఇంకో భాగంలో ఇంకో విషయం ఈ భాగంలో వేరే విషయం తెలుసుకుందాం. తెలుసుకునే ముందు చిన్న విషయం, నేను చేసే వీడియోల్లో కొంతమంది కామెంట్లు పెడుతుండ్రు. కొన్ని మంచివి పెడుతుండ్రు, కొన్ని చెడువి పెడుతుండ్రు. మంచివి పెట్టినాటికి చాలా ధన్యవాదాలు, చాలా మంచి నమస్కారాలు పెడుతున్నాను. చెడు అంటే మరీ పెద్దగా చెడు ఏం కాదు. వాళ్ళ కామెంట్లు ఉంటాయి. పిల్లలు అయి ఉంటారు. పెద్దోళ్ళైనా నాకంటే పిల్లలే. నేను ఎందుకంటే నాకు 70 సంవత్సరాలు కాబట్టి నాకంటే పిల్లలే అందరూ. 70 దాటిన వాళ్ళు ఎవరు చూడరు, 70 లోపలే చూస్తుంటారు కాబట్టి అందరూ పిల్లలే. వాళ్ళు కామెంట్ పెట్టారు. చిన్నది, వేరే విషయం కాదు. ఒక నిమిషం దాటిపోతే అంత జాతకాలు మారిపోతాయా? ఒక నిమిషంలో జాతకాలు మార్చేయగలవా? ఏంటి చెప్పడం నీ జాతకాలు? తెలియకపోతే తెలియనట్టుగా ఉండగానే ఏం జాతకాలు చెప్తాను అనేసి ఒక కుర్రోడు అనమాట పెట్టాడనమాట కామెంట్. నిమిషమే కాదు, నేను నిమిషం అన్నాను. జనరల్గా మన వాడుక భాషలోకి గడియలు గుర్తుంచుకోండి. ఈసారి చూస్తే విగడియలు కనురెప్పపాటులో కూడా జాతకం మారిపోద్ది. గుర్తుంచుకోండి. కనురెప్పపాటులో భూమి మీద పడిన జాతకం మారిపోతుంటుంది. లేకపోతే ఒక నక్షత్రంలో లక్షల కొద్ది పుడుతుంటారు. లక్షల కొద్ది అందరూ భాగ్యవంతులు ఎందుకు అవ్వడం లేదు? అందరూ ఒకేలాగా ఎందుకు ఉండడం లేదు? ఒక నిమిషం మారిపోతే జాతకం మారిపోద్ది అనేసి అన్నారు కదా. నేను చెప్పింది రాంగ్ అన్నారు కదా. అయితే మీకు అబద్ధాలు చెప్పాలి. కొంతమంది ఈ టీవీలో చెప్తుంటారు భయంకరంగా అద్భుతాలు జరిగిపోతాయి, రేపు తెల్లారిసరికి భాగ్యవంతులు అయిపోతారు, తెల్లారిసరికి కోటీశ్వరులు అయిపోతారు అనేసి టీవీలో చెప్తుంటారు కదా కొంతమంది సిద్ధాంతులు. ఆ విధంగా చెప్పాలి. మీకు హెడ్డింగ్లు పెట్టి, మంచి హెడ్డింగ్లు పెడితే చూస్తారు. ఆ విధంగా పెట్టాలి. తీరమోసి ఓపెన్ చేస్తే అందులో ఏమీ ఉండదు. అలాగే చెప్తుండాలి మీకు. భయంకరమైన హెడ్డింగ్లు అనమాట. కొంతమంది యుగాంతం అయిపోద్దని చెప్తారు కదా కొంతమంది సిద్ధాంతులు. 2008లో అయిపోద్ది అన్నారు యుగాంతం, 2012లో అయిపోద్ది అన్నారు, 2020లో అయిపోతుంది యుగాంతం. బుర్రలేని మాట్లాడుతుంటే ఇంకెవరు ఏం చేయలేము. అలాగే చెప్తుంటారు. అద్భుతాలు బట్టి మీకు అద్భుతంగా ఒక హెడ్డింగ్ పెట్టి చెప్పాలన్నమాట. అబద్ధాలు ఉన్నట్టు చెప్తే ఎవరు నమ్మరు. సరేలే, ఇప్పుడు ఇంకోసారి శనీశ్వరుని గురించి తెలుసుకుందాం. దానికి సంబంధించిందని. శనీశ్వరుడు శని స్థానంలో ఎంత ఫలితాన్ని ఇస్తుందని చూద్దాం. ఇది గురుస్థానం వదిలేయండి. శనీశ్వరుడు భయంకరంగా ఉంటుంది కదా. నేను భయంకరంగా చెప్తాను ఈసారి. అందుకే రెడ్ తనిపి చెప్తాను. ఇది శని స్థానం. ఈ శని స్థానం ఎలా ఉండాలి అంటే, గురుస్థానం కంటే యువతల రవి స్థానం కంటే, రవి శని ఇద్దరు తండ్రి కొడుకులు. శని తర్వాత రవి ఉంటాడు. ఈ రవి స్థానం కంటే గురుస్థానం కంటే శని కొంచెం పల్లంగా ఉండాలి. స్థానం కొంచెం రవ్వంత పల్లంగా ఉండి చూసుకోవాలన్నమాట. అప్పుడు ఆ జాతకును పల్లంగా ఉండి సమాంతరంగా ఉండి చిన్నదొక గీతం, 1 కానీ 2 కానీ, లేదా త్రిభుజం. ఈ ఉదయరేఖ తీసేయండి. ఈ 2 రేఖలు కానీ, 2 నిలువు రేఖలు కానీ, ఒక త్రిభుజం కానీ ఉంటే ఆ జాతకుడు శని జాతకుడు అంటారు. శని జాతకుడు అన్నమాట. ఈ శని జాతకుడికి ఆ విధంగా ఏమి లోటు పెట్టలేకుండా ఈ శని స్థానం అనేది ఉన్నట్టుగా ఉంటే అతనికి ఏం తిరిగి ఉండదు అనమాట. జీవితాంతం హ్యాపీగా ఉంటుంది అనమాట. అలాగే ఎక్కువ సంవత్సరాలు కూడా బతుకుతాడు అనమాట. 100 సంవత్సరాలు 100 సంవత్సరాలు దాటే బతుకుతాడు. అంతే ఆ శని ప్రభావం అంత దీనికి ఉంటుంది అన్నమాట. అటువంటి ఈ శని స్థానంలో
శని పట్టాలన్నీ అలాగే. శని ఏ విధంగా పడుతుంది? శని అష్టమ శని, శనిలో అష్టమ శని ఉంటుంది, అర్ధాష్టమ శని ఉంటుంది, అలాగే ఏలినాటి శని ఉంటుంది, తరహా శని ఉంటుంది. తరహా శని అనేది అది పుట్టుకతోనే శని ఉంటుంది అనమాట. అది జీవితాంతం ఉంటుంది, అది ఎప్పుడు పోదు. అలాంటివి ఉంటాయి. అది కూడా ఎలా తెలుసుకోవాలి? గ్రహాలను బట్టి చూసుకొని ఎక్కడో జాతకాలను బట్టి చూసి చెప్పక్కర్లే. ఇందులో మన చేతుల్లో తెలిసిపోద్ది అనమాట, శని పట్టిందా లేదా అనేది. ఇప్పుడు తీసేద్దాం. ఇలాగున్నట్టు ఉంటే శని జాతకుడు అనమాట, చాలా అదృష్టవంతుడు అవుతాడు. ఈ ఏవి లేకుంటుండే ఇప్పుడు సమాంతరంగా ఉంది కదా, ఈ శని ఉండదు. శని ఇంకా ప్రారంభం అవ్వలేదు. ఏలినాటి శని కానీ, లేకపోతే అష్టమ శని కానీ, అర్ధాష్టమ శని కానీ ఏమీ లేదు. ఇలాగ ఉన్నట్టుగా ఉంది. ఇలాగ ఇప్పుడు ఇక ప్రవేశిస్తుంది శని. ఇక ప్రవేశిస్తుంది అంటే ఇక్కడ ఇది ఈ భాగంకి ఈ భాగం మధ్యలో చిన్న రవ్వంత లోతుగా వెళ్తుంది. రవ్వంత లోతుగా ఒక దారం మాదిరిగా లోతుగా ఇక్కడ కనిపిస్తుంది అన్నమాట. అప్పుడు ఆ జాతకునికి శని పట్టినట్టుగా తెలిసిపోద్ది. ఎవరికి వెళ్ళక్కర్లేదు, అడగక్కర్లేదు. శని పట్టినట్టు తెలిసిపోద్ది, ఆటోమేటిక్ తెలిసిపోద్ది. రవ్వంత లోతుగా సమాంతరంగా ఉండి అప్పటికప్పుడే ఆ లోతు కనిపించిందంతే. వంత చిన్న దారం మాదిరిగా లోతు కనిపిస్తుంది. అప్పుడు శని పట్టినట్టుగా. కొంచెం ఎక్కువ పట్టింది అనుకోండి, బాగా లోతుగా కనిపించింది అనుకోండి, ఈ పక్క ఉబ్బుండి ఇక్కడ లోతు బాగా కనిపించింది, అది ఏలినాటి శని ప్రభావం. లేదా అర్ధాష్టమ శని కానీ, అష్టమ శని కానీ రవ్వంత లోతుగా కానీ ఉంటుంది. లేదు ఇంకా తరహా శని అంతే, పుట్టుకతోనే శని ప్రవేశించింది అనుకో ఆ జాతకునికి, ఇది బాగా లోతు ఉంటుందండి. ఈ భాగం మొత్తం లోతు ఉంటుంది. దీనికంట అనేకమైన లోతు ఉంటుంది. సప్పకి వెళ్ళిపోదు, కిందకి వెళ్ళిపోదు. ఆ విధంగా ఉంటుంది. ఆ తరహా శని జాతకుడు అన్నమాట. శనికి ప్రభావం ఉన్నట్టుగా. అంటే ఏ పని చేసినా జరగదు, దేనిలో కూడా ఇంకా రాణింపు ఉండదు అతనికి. అతని జీవితమే ఇంకా ఇదే అనమాట. ఒరీటి శని జాతకుడు అంటారు కదా కొంతమంది వాడుక భాషల్లో, అలాంటి పరిస్థితి అయిపోతుంది. ఆయన టచ్ చేయరు, మనకు వచ్చేద్దని అన్నట్టుగా ఉంటారనమాట కొంతమంది. అలాగ ఉంటుంది. ఏది జరగదు. ఒక వివాహం టైం వస్తుంది అనుకో, వివాహం జరగదు. ఉద్యోగం టైం వస్తుందో ఉద్యోగం దగ్గరికి వచ్చి ఆగిపోతుంటుంది. ఎంత రికమెండేషన్లు బలం ఉన్నా ఆగిపోతుంటాయి. ఏమున్నాను అసలు ఎంపీ కొడుకైనా ఒక చిన్న ఉద్యోగం, అటెండర్ ఉద్యోగం రావాలని రాలేదు కూడా. అంటే అటువంటి ప్రభావం ఉంటుంది ఆ శని ప్రభావం. ఆ విధంగా ఉంటుంది. అది పల్లంగా మరీ దీనిగా ఉన్నట్టుగా పుట్టుకతోనే తరహా అది జాతకం. లేదు మామూలుగా ఉన్నట్టుగా ఉంటే ఇది సమాంతరంగా ఉండి అప్పుడు శని ప్రవేశించిందనుకో, శనైశ్వరుడు అనమాట. శని కాదు, అన్ని గ్రహాల కంటే ఉత్తమమైన గ్రహం, మంచి గ్రహమే శనీశ్వరుడు. అంత తక్కువేం కాదు. దించేస్తాడు కిందకి పోతాడు, ఎత్తండి అంతే మరీ మీదకి ఆకాశం మీదకి ఎత్తేస్తాడు అనమాట. శని ప్రభావము ఇప్పుడు ఏలినాటి శని కానీ, అష్టమ శని కానీ ఏదైనా ప్రవేశించిందంటే అది అయిపోయిన 2.5 సంవత్సరాలు లేకపోతే 3 సంవత్సరాలు, ఎన్ని సంవత్సరాలు అది అయిపోయిన వెంటనే ఆయనకి దశ పడుతుంది, విపరీతమైన దశ పడుతుంది. శని అనేది ఒట్టిన కాదు. శని పట్టిందంటే ఆ జాతకుడు ఎటువంటి వాడు అని తెలుసుకోవడానికే శని పడుతుంది అనమాట. అర్థమైందా? ఆ జాతకుడు ఎటువంటి వాడు. విడిగా డబ్బులు ఖర్చు పెట్టేసి ఉన్నప్పుడు లేనిపోని రకరకాలటువంటి వివిధ రకాల చేయవలసింది చేయరాంది ఏదైనా లేనిపోని ఖర్చులు పెట్టేస్తుంటే ఇంకేముంటుంది, డబ్బులు ఏముండవు కదా, వచ్చిన డబ్బు వచ్చినట్టు పోతుంది. అలాంటప్పుడు శని పడుతుంది అనమాట. వీడికి ఇలా కాదులని పడుతుంది. పట్టి ఎప్పుడు వెళ్తుంది? 2.5 సంవత్సరాలు, 3 సంవత్సరాలు, 7 సంవత్సరాలు ఏమో ఉంటుంది. ఆ టైం అయిపోయిన తర్వాత అప్పుడు తెలుసుకుంటాడు అనమాట. మొత్తం ఇట్లా లేకుండా అయిపోతుంది. ఉన్న డబ్బులు, ఆస్తులు, కోట్లు అన్నీ అయిపోతుంటాయి. అయిపోయిన తర్వాత అప్పుడు తెలుస్తుంది. ఎవడు అక్కర్ చేయడు. వీళ్ళు ఇచ్చిన వాళ్ళందరూ, ముందు ఇచ్చిన వాళ్ళు ఫ్రెండ్స్ కానీ వీళ్ళు కానీ వాళ్ళందరూ ఎవడు అక్కర్ చేయడు. ఎవడు ఒక రూపాయి ఎవడు. అప్పుడు ఉన్నాయన డబ్బు ఉన్నప్పుడు నా చుట్టూ తిరిగారు, అంటే బెల్లం ఉన్నవాడు ఏగలు మోగినట్టు తిరిగారు. ఇప్పుడు ఎవరు అక్కర్ చేయలేదురా, ఇది మనకు గుణపాఠం, సరైన గుణపాఠం, సరేలే అనేసి అనుకుంటాడు. అనుకున్న టైంకి అప్పుడు మళ్ళీ ఆ శని వదులుతుంటుంది. వదిలినప్పుడు అంత తెలుసుకుంటాడు కదా, భవిష్యత్తు తెలుసుకుంటాడు.
అప్పుడు శని వదులుతుంటుంది. అప్పుడు ఈ మళ్ళీ యథాతిథికి రావడానికి అంతకంటే ఎక్కువ సంపాదించడానికి ఆస్కారం ఉంటుంది. అది శని ప్రభావం. శని పట్టిందంటే శని మంచిదే. అందరికి కంపల్సరీ 3 దశలు 3 సార్లు జీవితంలో 110 సంవత్సరాలు మనిషి 110 సంవత్సరాల జీవితం. అయితే ఇప్పుడు చచ్చిపోతుంది ఈ లేనిపోయిన ఆలోచనలు పెట్టుకొని ఇప్పుడు నిజం చెప్తే నమ్మరు కదా, ఆ విధంగా ఉంటుంది. అలాంటి వాళ్ళు ఎన్న ఉంటారు 70, 80, 60 ఇలా ఉంటారు. లేకపోతే ఇంకా యాక్సిడెంట్లుగా పోవాలంటే పోతుంటారు. బైకులు ఈ స్పీడ్గా 120 కిలోమీటర్ల స్పీడ్లో బైకులు తొక్కడం ఇలా తొక్కుతుంటే పోతుంటారు, వేగం పోతుంటారు. కానీ లేకపోతే జనరల్గా అందరికీ 110 సంవత్సరాలు 120 సంవత్సరాలే అవసరం. అంతకుముందు అయితే యుగం ఫస్ట్లో మొదట్లో అయితే 150, 200 సంవత్సరాలు కూడా బతికి ఉన్నారు. ఇంకా వేరే యుగాలు త్రేతాయుగం, ద్వాపర యుగం, కృతయుగం వాటిలోనూ అయితే 500, 1000, 2000, 5000 సంవత్సరాలు కూడా బతికిన వాళ్ళు ఉన్నారు. అలాగే రాను ఆలోచనలు మనుషులకి ఎక్కువైపోయి అతీతమైన ఆలోచనలు అయిపోయి దిక్కుమాలిన ఆలోచనలు అయిపోయి ఈ విధంగా తగ్గిపోతుంది, ఆయుష్ తగ్గిపోతుంటుంది. అంతే, ఇంకేం లేదు. పక్కన ఉన్నోడికి బాగున్నట్టుకుంటే చూడలేడు, పక్కన ఉన్నోడు బాగుంటే చూడలేడు. ఈర్ష్య, ఎదుటోడు ఈర్ష్య. ఆడి బాగుంటే మనకెందుకు, మనం ఎంతవరకు ఉన్నాం, మనకి ఇంతే ఇచ్చాడు దేవుడు అని చూసుకోవాలి. కానీ అలాగా చూసిన వాళ్ళంతా అలాగే ఉంటుంది. అయితే ఇప్పుడు ఇది లోతుగా ఉన్నట్టుకుంటే చెప్పాను కదా, ఇక్కడ గీతలాగా ఉంటుంది సన్నంగా, అంతే గీతలాగా కాదు సన్నంగా లోపుకి వెళ్తుంది. ఇప్పుడు శని పట్టినట్టుగా అనమాట. లేదంటే ఇప్పుడు ఈ రెండిట్లకంట కొంచెం పల్లంగా ఉండి సమాంతరంగా ఉండి ఏ అడ్డు ఇది లేకుండా ఉంటే, ఏ ఆటంకాలు లేకుండా ఉంటే ఇతను శని జాతకుడు అంటారు. 1-2 గీతలు ఉండి లేదా ఒక త్రిభుజంగానే ఉన్నాయి, లేదా ఒక చతుర్భుజం ఉన్నాయి. ఇవి మంచివే. అవి ఒక చతుర్భుజం ఉన్నాయి. ఈ గుర్తులు ఏమున్నాయి, ఈ జాతకుడు శని జాతకుడు, శని మహా జాతకుడు అంటారు. అది శనేశ్వర. ఓం నమో శనేశ్వర, ఓం నమో నమః. నమస్కారం అందరికీ. ఉంటాను. ఇంకొక భాగంలో ఇంకొకటి తెలుసుకుందాం. ఎప్పుడో ఒకసారి, వారంకి ఒకసారి ఇలా పెడుతుంటాను. అది నాకు ఇది ఒక్కటే కాదు, ఇంకోసారి చెప్తాను, ఇది ఒక్కటే కాదు, రకరకాలు పెడతాను. నాకు ఏవి నచ్చితే అవే పెడుతుంటాను. ఇవి పెద్దగా యూట్యూబ్లో వచ్చేయాలని కానీ, లేదా డబ్బులు వచ్చేయాలని కానీ, లేకపోతే ఎవరో జాతకాల్లో నా ద్వారా చెప్పించుకోవాలని నా ఫోన్ నెంబర్ ఇవ్వడం కానీ ఇలాంటివి ఏవీ చేయను. అనవసరం. ప్రజలు మీకు తెలియాలని చెప్తుంటాను. మీరు అర్థం చేసుకుంటే చేసుకున్నారు, లేకపోతే లేదు, మీ ఇష్టం. మీరు లైక్ కూడా చేయక్కర్లేదు, సబ్స్క్రైబ్ కూడా చేయక్కర్లేదు, అవసరం లేదు. ఓకే.